వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛతా కార్యక్రమాలలో భాగంగా మెప్మా ఆర్పీలు మున్సిపల్ మహిళా సిబ్బంది గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీధులలో ఉన్న గోరింటాకు సేకరించుకొని వచ్చి సాంప్రదాయబద్ధంగా రోలులో రోకటి సన్నగా నూరి ఒకరి చేతులను ఒకరు అందంగా గోరింటాకుతో అలంకరించుకున్నారు. రిసోర్స్ పర్సన్ల అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. 100 రోజుల స్వచ్ఛతా కార్యక్రమాలలో భాగంగా మెహందీ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల చేత మెహందీ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్లకు ఒక సాంప్రదాయంగా వస్తుంది మా గోరింటాకు పెట్టుకోవడం. దాన్ని మేము ఇప్పుడు మా మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్లో జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఈ 100 రోజుల భాగంలో చెట్లు నాటడం, తర్వాత రోడ్లు శుభ్రము, ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకున్నాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాపకంగా చేపట్టిన ఈ 100 రోజుల ప్రోగ్రాంలో దాదాపు ఇది ఆడపడుచులకు సంబంధించిన ఈ ప్రోగ్రాంని చేసుకోమని ఆడరు. దాని ప్రకారం ఏంటి అంటే మన తెలుగుంటి ఆడపడుచులు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కొనసాగింపుగా సాంప్రదాయం కొనసాగింపుగా
గోరింటాకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు శుభాలు కలుగుతాయి, వాళ్ళ కుటుంబాలకి శుభం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగింపుతో ఈరోజు మేము మెహందీ ఫంక్షన్ని జరుపుకోవడం జరిగింది. ఇది ఇలాగే ఇంకా నెక్స్ట్ తరాలకు కూడా అందించాలని మా కోరిక. అందరూ సుఖ సంతోషాలతో శుభాలతో ఉండాలని కోరిక. దాని ప్రకారం మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.